హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు భవిత కుకింగ్ ఛానల్. ఈరోజు వీడియోలో వచ్చేసి బీట్రూట్ ఫ్రైని చాలా ఈజీగా, సింపుల్గా, చాలా టేస్టీగా కుక్కర్లో కేవలం 2 నిమిషాల్లోనే ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తానండి. అది కూడా స్ప్రౌట్స్ వేసుకొని నేను ఇక్కడ బీట్రూట్ పల్లెని చాలా హెల్తీగా తయారు చేసుకోవడం ఎలాగో చూపిస్తాను. ముందుగా కుక్కర్ని తీసుకొని స్టవ్ మీద ఉంచుకోండి. మంటను మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని ముందుగా కుక్కర్లోకి 1 టీ స్పూన్ దాకా ఆయిల్ని వేసుకోండి. ఆయిల్ కూడా ఎక్కువగా వేసుకోవాల్సిన అవసరం లేదు. ఒక 1/2 టీ స్పూన్ దాకా వేసుకున్నా సరిపోతుంది. ఇందులోకి 1/2 టీ స్పూన్ దాకా ఆవాలు, 1/2 టీ స్పూన్ దాకా జీలకర్రని వేసుకోండి. 1 టీ స్పూన్ దాకా శనగపప్పును, 1/2 టీ స్పూన్ దాకా మినపప్పును వేసుకోండి. ఇలా పోపు దినుసులన్నిటినీ కూడా వేసుకున్న తర్వాత 2 ఎండుమిర్చిని ఇలా మధ్యలోకి తుంచి వేసుకోండి. ఇప్పుడు ఈ పోపు కాస్త ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోండి. ఇది కాస్త ఫ్రై అయిన తర్వాత ఇందులోకి కొద్దిగా కరివేపాకును కూడా వేసుకొని కలుపుకుంటూ ఫ్రై చేసుకోండి. మంటను లో టు మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని పోపును వేయించుకోండి. కరివేపాకు కూడా కాస్త వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని వేసుకోండి. ఇందులోకి ఉల్లిపాయ ముక్కలు కూడా కొద్దిగా వేసుకోండి. ఎక్కువగా వేసుకుంటే కనుక స్వీట్నెస్ వస్తుంది. బీట్రూట్ కూడా స్వీట్గా ఉంటుంది కాబట్టి ఉల్లిపాయ ముక్కలు కాస్త తక్కువ క్వాంటిటీలోనే వేసుకొని ఇలా కలుపుకుంటూ వేయించండి. ఉల్లిపాయ ముక్కలు ఎక్కువగా వేగాల్సిన అవసరం లేదండి. 1 నిమిషం పాటు ఇలా కలుపుతూ వేయించుకుంటే సరిపోతుంది. ఇలా వేయించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి స్ప్రౌట్స్ని వేసుకోండి. నేను ఇక్కడ పెసర్ని తీసుకొని మొలకలు కట్టి వేసుకుంటున్నాను. మీరు పెసర్ల ప్లేస్లో ఉలవలైనా సరే మొలకలు కట్టి వేసుకోవచ్చండి. అంతేకాదు అన్ని మిక్స్ ఉండే స్ప్రౌట్స్ని కూడా యూస్ చేసుకోవచ్చండి. వీటిని ఇలా ఒక్కసారి ఇలా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి చిన్నగా కట్ చేసి పెట్టుకున్న బీట్రూట్ ముక్కల్ని వేసుకోండి. పైనుండే తొక్కును మొత్తం క్లీన్ చేసేసుకొని మీకు ఎంత వీలవుతుందో అంత చిన్నగా కట్ చేసి బీట్రూట్ ముక్కల్ని వేసుకోండి. ఉల్లిపాయ ముక్కలు, బీట్రూట్ మొత్తం కూడా బాగా కలిసేటట్టు కలుపుకోండి. ఇలా 1 నిమిషం పాటు కలుపుతూ ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి పచ్చి కొబ్బరి తురుమును వేసుకోండి. నేను ఇక్కడ పచ్చి కొబ్బరి తురుమును 1/2 కప్పు దాకా వేసుకున్నాను. పచ్చి కొబ్బరిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా అయ్యేటట్టు గ్రైండ్ చేసి అయినా వేసుకోండి. లేకపోతే చిన్నగా తురుముకోనైనా సరే పచ్చి కొబ్బరిని ఇందులోకి వేసుకొని పచ్చి కొబ్బరి కూడా బాగా కలిసేటట్టు కలుపుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత 1/2 టీ స్పూన్ దాకా పసుపు, 1/2 టీ స్పూన్ దాకా ధనియాల పొడి, అలాగే మీ స్పైసీకి తగ్గట్టుగా కారం వేసుకోండి. నేను ఇక్కడ 1.5 టీ స్పూన్ దాకా కారం వేసుకుంటున్నాను. మీ స్పైసీని బట్టి అయితే కారం వేసుకోండి. ఇందులోకి నేను పచ్చిమిర్చిని వేసుకోలేదండి. మీరు పచ్చిమిర్చిని అయినా కూడా వేసుకొని తయారు చేసుకోవచ్చు. ఇలా స్పైసెస్ అన్నీ వేసుకున్న తర్వాత స్పైసెస్ అన్నీ కూడా బాగా కలిసేటట్టు కలుపుకోండి. ఫైనల్గా రుచికి సరిపడంత ఉప్పును కూడా వేసుకోండి. ఉప్పు మొత్తం కూడా బాగా కలిసేటట్టు కలిపేసుకోండి. ఇలా సాల్ట్ మొత్తం బాగా కలిసేటట్టు కలుపుకున్న తర్వాత ఇప్పుడు కాస్త టేస్ట్ చేసుకోండి. కొద్దిగా తిని చూసిన తర్వాత ఉప్పు సరిపోకపోతే ఇప్పుడే కొద్దిగా ఉప్పును వేసి అడ్జస్ట్ చేసుకోండి. ఫైనల్గా చిన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరను కూడా వేసుకోండి. ఇప్పుడు ఇందులోకి కాఫీ గ్లాస్తో చిన్న గ్లాస్తో 1/2 గ్లాస్ లేదా 1 గ్లాసు దాకా నీళ్ళను వేసుకోండి. బీట్రూట్ ఉడకడం కోసం మాత్రమే కొద్దిగా నీళ్ళను వేసుకోవాలి. మరి ఎక్కువ క్వాంటిటీలో వేసుకోకుండా కొద్దిగా వేసుకొని ఆ నీళ్ళు మొత్తం కూడా బాగా కలిసేటట్టు కలుపుకున్న తర్వాత కుక్కర్కి మూత పెట్టేసి విజిల్ని ఉంచండి. స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని 3 విజిల్స్ వేపించండి. 3 విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని కుక్కర్ పూర్తిగా చల్లారిన తర్వాత కుక్కర్ మూతను ఓపెన్ చేసి ఒక్కసారి బాగా కలిపేసుకోండి. కుక్కర్ మూతను తీసిన తర్వాత ఇలా ఒక్కసారి బాగా కలిపేసుకుంటే మనకు బీట్రూట్ కర్రీ అనేది రెడీ అయిపోతుందండి. రైస్లోకైనా చపాతీలోకైనా చాలా టేస్టీగా ఉంటుందండి. ఇలా కుక్కర్లో తయారు చేసుకోవడం వల్ల టైము సేవ్ అవుతుంది, అలాగే గ్యాస్ కూడా సేవ్ అవుతుందండి. చాలా తొందరగా తయారు చేసేసుకోవచ్చు. చపాతీకి, రైస్కి, పుల్కాకి దేంట్లోకైనా చాలా టేస్టీగా ఉంటుంది. కుక్కర్లో ఉడికించుకుంటున్నాం కాబట్టి మనకు నీళ్ళు ఎక్కువగా పట్టవండి. అందుకోసమే చాలా తక్కువగా నీళ్ళను వేసుకొని మీరు కర్రీని ప్రిపేర్ చేస్తే కనుక ఇలా పొడి పొడిగా వస్తుందండి. ఇలా తయారు చేసి పెట్టుకున్న ఈ బీట్రూట్ కర్రీని ఇప్పుడు ఒక బౌల్లోకి వేసుకోండి. ఇలా వేడి వేడి చపాతీలోకి బీట్రూట్ కర్రీ ఇంకా మ్యాంగో రసంతో కలిపి తింటే కనుక చాలా అంటే చాలా రుచిగా ఉంటుందండి. తప్పకుండా ఇంట్లో ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ని కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మరెన్నో ఈజీ అండ్ హెల్తీ రెసిపీస్ కోసము భవిత కుకింగ్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో.